అనిపించింది. 11 నెలలు 12 నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్న పిల్లలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను. 15 సంవత్సరాల నుంచి 23-24 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 50% ఉన్నారు. 50% ఉన్నారండి. నిజంగా ఆశ్చర్యం. వాళ్ళందరినీ నేను మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళు బాధ చెప్తున్నారు. సో నేనేంటంటానంటే ఇది కాదు మనం చేయాల్సింది. కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం. రేపు పొద్దున్న మేము రికార్డ్స్ అన్ని బయటకు ఓపెన్ చేస్తాం. చాలా మంది ఏంటంటే 180 డేస్లో ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటికి వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం. అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ విషయాలను అంత కూలంకషంగా మేము కూడా చూసుకున్నాం. మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం. ఎవరెవరు చేతులు మారుతున్నాయి, డబ్బులు ఎవరెవరు చేతులు మారుతున్నాయి, ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మనకి సబ్ వాళ్ళు, ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే కాలంలో అంటే ఇప్పుడు 100 days మేము ఒక ప్రోగ్రామ్, ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్, ఒక 2 years లాంగ్ టైం ప్రోగ్రామ్. ఈ 100 daysలోని కూడా మన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం. 100 daysలోని ఏదో మేము మెరాకిల్ చేసేస్తాము, మేము కంప్లీట్గా రూట్స్ నుంచి బయటకు లాగేస్తాము కాదు. ప్రివెన్షన్ గవర్నమెంట్ వచ్చింది, ఫర్మ్గా ఉంది. డెఫినెట్గా హానరబుల్ సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి, ప్రివెంట్ చేయాలి. మనం ఎక్కడైనా పిల్లలకి కూడా మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, చిన్న పిల్లల దగ్గర మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శిక్షలు పడే వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ చూపించే పరిస్థితి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంత మేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత మేరకు బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్ కూడా మేము మాట్లాడతాం. వాళ్ళకి కూడా లెటర్స్ పెడతాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. దీన్ని మేమేమంటామంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది కూడా ఉండాలి. దాని గురించి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము పర్టికులర్గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం. దీని ద్వారా తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ బానిసైపోతే వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా వైద్యపరమైన వాళ్ళకి కూడా సేవలు చేయడానికి కూడా అందించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నా. మేడం ఒకసారి గిరిజనులకి సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు మేము ఏం పెట్టాలనుకున్న దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సబ్ కమిటీలో గంజాయిని నియంత్రించాలి, నిర్మూలించడం అనేది దీర్ఘకాలికంగా వచ్చింది. కానీ ముందు నియంత్రించాలి. నియంత్రిస్తే కానీ